శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైన సేవ అనే కథను విందాం. ఈ కథను రాసినవారు శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు. ఇక కథలోకి వెళ్దాం. సెల్ మోగుతోంది అదే పనిగా. నెంబర్ చూసి, సారీ ఫ్రెండ్స్, మీరు కంటిన్యూ చేయండి, 5 minutesలో నేను మళ్ళీ జాయిన్ అవుతాను అంటూ కాన్ఫరెన్స్ ఛాంబర్ నుంచి బయటికొచ్చాడు సుబ్బారావు గారు. మీరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. అన్ని విషయాలు ఫోన్లో డిస్కస్ చేయలేం కదా అంది అవతలి కంఠం. సుబ్బారావు గారికి పరిస్థితి అర్థమైంది. ఫ్లైట్కి టైం కాకపోవడంతో కారులో బయలుదేరారు. వీలైనంత వేగంగా పోనీ, బట్ బీ కేర్ఫుల్ అని డ్రైవర్ని హెచ్చరించి సీటు వెనక్కి వాలిపోయారు ఆయన. సుబ్బారావు గారు విజయవాడ దగ్గరలోని ఓ గాజు ఫ్యాక్టరీ యజమాని. సంగం మిల్క్ ఫ్యాక్టరీలో, మార్కాపూరు పలకల ఫ్యాక్టరీలో ముఖ్యమైన వాటాదారుడు కూడా. తరతరాల నుంచి వస్తున్న చీరాల చేనేత, అమెరికన్ షర్టింగ్ ఎక్స్పోర్టింగ్ వ్యాపారం ఒకటి నడుస్తోంది. ఆ పని మీద ఒకసారి చెన్నై వెళ్ళి వస్తూ తిరుపతి వెళ్లారు సకుటుంబంగా. పని పూర్తి చేసుకుని ఘాట్ రోడ్ నుంచి దిగొస్తుంటే ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి లోయలోకి జారిపోయింది వాళ్ళు ప్రయాణించే కారు. పెద్దవాళ్లకేమీ పెద్ద దెబ్బలు తగల్లేదు, కానీ పిల్లాడికే బాగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో పెద్ద గాలివాన, కరెంటు తీగలు తెగి అంతటా కటిక చీకటి. దూసుకుపోయిన బస్సు కూడా కనుచూపు మేరలో లేదు. బిడ్డ ఏడుపు వినబడుతుందే గాని ఆ చీకట్లో ఏ పొదల్లో చిక్కుకున్నాడో అర్థమవడం లేదు. భార్య ఏడుపుతో బుర్ర అస్సలు పనిచేయడం మానేసింది. సెల్ ఫోన్కి సిగ్నల్ అందడం లేదు. బిడ్డను దక్కించు తండ్రి, నీ కొండకొచ్చి నిలువుదోపిడి ఇచ్చుకుంటాను అని మొక్కుకున్నారు సుబ్బారావు గారు. ఆ దేవుడే పంపించినట్టు కనిపించాడు సాంబయ్య అక్కడ ఆ క్షణంలో. ఆ సమయంలో అతను అక్కడెందుకున్నాడో, కారు లోయలోకి జారే సమయంలో చెలరేగిన ఏడుపులు పెడబొబ్బలు విని వచ్చినట్లున్నాడు. అలవాటైన చోటులాగా ఉంది. ఏడుపు వినిపించే లోతట్టులోకి అత్యంత లాఘవంగా దిగి పొదల్లో నుంచి బయటకు తెచ్చాడు బిడ్డడిని. రెస్క్యూ టీం ఆ తర్వాత అరగంటకొచ్చి అందర్నీ ఆస్పత్రికి చేర్చిందిలే, కానీ ఆ సమయంలో కానీ సాంబయ్య చొరవ లేకపోతే పిల్లాడు తమకు దక్కే మాట ఒట్టిదే. ఒక్కడే వంశోద్ధారకుడు. అది పెళ్ళైన 10 ఏళ్లకి ఎన్ని తంటాలు పడితేనో కానీ పుట్టలేదు. ఎన్ని వేల కోట్లు, ఫ్యాక్టరీలు ఉంటే మాత్రం ఏం లాభం? వంశాన్ని ఉద్ధరించేదానికి ఒక్క అంకురం అవసరమే కదా. సాంబయ్య ఆ పూట కాపాడింది ఒక్క పసిప్రాణాన్నే కాదు, ఆగర్భ శ్రీమంతుడైన సుబ్బారావు గారి వంశం మొత్తాన్ని. సాంబయ్యకి ఓ 10,000 ఇచ్చాడు అప్పట్లో. తిరుపతి ఫారెస్ట్ ఏరియాలో దొంగతనంగా కంపకట్టి అమ్ముకొని జీవం సాగించే అశేషమైన బడుగు జీవుల్లో సాంబయ్య ఒకడు అని తర్వాత తెలిసింది. సాంబయ్య చేత ఆ పని మాన్పించి బస్టాండ్ దగ్గర ఒక బంకు పెట్టించారు సుబ్బారావు గారు. సుబ్బారావు గారు తిరుపతి ఎప్పుడొచ్చినా సాంబయ్యని పిలిపించుకొని మంచి చెడు విచారించటం అలవాటు. తన ఫ్యాక్టరీల్లో ఏదైనా పని చేసుకోమని సలహా ఇచ్చినా ససేమెరా అనేవాడు సాంబయ్య. ముసలోళ్ళు తిరుపతి దాటి బయట బతకలేరయ్యా సామి, ఈ వయసులో వాళ్ళని వదిలేసి నా దారి నేను చూసుకోవడం న్యాయమా చెప్పండి సారు అంటాడు. పని ఒత్తిళ్ల వల్ల ఈ మధ్య తిరుపతి వెళ్లడం కుదరడం లేదు. సాంబయ్యని కలిసి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడిలా కలుస్తాడని కలలో కూడా అనుకోలేదు. నెల రోజుల క్రిందట ఒకసారి తిరుపతి నుంచి ఈ డాక్టరే కాల్ చేసి చెప్పాడు, పేషెంటు ఫలానా సాంబయ్యని, అతని తాలూకు మనుషులు మీ పేరే చెప్తున్నారు అని, అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సొచ్చిందంటూ చెప్పాడు. కొత్త అసైన్మెంట్ గురించి చర్చలు జరుగుతున్నాయి అప్పట్లో. ఇన్కమ్ ట్యాక్స్ తలనొప్పుల నుంచి తప్పించుకునే దారులు వెతుకుతున్నారప్పుడు ఆడిటర్సు. వారు ఇచ్చిన సలహా ప్రకారం ఆదాయం నుంచి కనీసం 1% ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే గుడ్విల్ వాల్యూ పెంచి చూపించుకోవచ్చు. త్రూ ట్రస్ట్ గవర్నమెంట్ ఏజెన్సీలతో వ్యవహారాలు స్మూత్ అవుతాయి. మెయిన్ బిజినెస్ ఇష్యూస్ని తేలిగ్గా సాల్వ్ చేసుకోవచ్చు అన్నది వాళ్ళ సలహా. ఎలాంటి ట్రస్ట్ పెట్టాలి అన్న దాని మీద చర్చ సాగుతున్నప్పుడే తిరుపతి నుంచి కాల్ వచ్చింది. సుబ్బారావు తిరుపతి చేరేసరికి బాగా చీకటి పడింది. నేరుగా ఆస్పత్రికి వెళ్ళాడు. బెడ్ మీద పడున్న సాంబయ్య అస్థిపంజరాన్ని తలపిస్తున్నాడు. తనకు పరిచయమైన కొత్తల్లో పిప్పళ్ల బస్తాలాగా ఉండేవాడు సాంబయ్య. డాక్టర్ని కలిశారు సుబ్బారావు గారు.
సాంబయ్యకి డయాబెటీస్ టైప్ 1 అండి. వంశపారంపర్యంగా ఉంది. ఇప్పుడు జాండీసు అటాక్ అయింది. కిడ్నీలు 2 పనిచేయడం మానేశాయి. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ అన్నారు డాక్టర్. హెరిడిటరీ అంటున్నారు, మరి వాళ్ళ పిల్లాడికి అని అడిగిన సుబ్బారావు గారితో, వచ్చే ఛాన్స్ చాలా ఉంది. జువైనల్ డయాబెటీస్ అంటారు దీన్ని. అబ్బాయికి ఇప్పుడు 6 ఏళ్లే కనుక బయటకి కనిపించకపోవచ్చు. ముందు ముందైతే ఇబ్బందే అన్నాడు డాక్టర్. ఎమోషనల్ అయిపోయారు సుబ్బారావు గారు. ఏదన్నా చెయ్యాలి డాక్టర్ సాంబయ్యకి. అతని భార్యని చూడ్డం కష్టంగా ఉంది. ఆ రోజు పొదల్లో మా బాబు పడిపోయినప్పుడు మా ఆవిడ కూడా ఇలాగే ఏడ్చింది అంటున్న సుబ్బారావు గారితో, విధికి కొంతవరకే మనం ఎదురు ఈదగలిగేది. సాంబయ్యది హెరిడిటరీ ప్రాబ్లం అండి. ఆశ పెట్టుకునే దశ దాటిపోయింది సార్. ఏం చేసినా ఆ పసిబిడ్డకే చెయ్యాలింకా అన్నాడు డాక్టర్. పలకరించటానికని వెళ్లిన సుబ్బారావు గారిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు సాంబయ్య. ఏదో చెప్పాలని ఉంది గాని అప్పటికే మాట పడిపోయింది అతనికి. కొడుకు చేతిని పట్టుకుని పిచ్చి చూపులు చూశాడు పాపం. సాంబయ్యకి అట్టే బంధుబలగం కూడా ఉన్నట్టు లేదు. పిల్లాడి మంచి చెడ్డలు మనం చూసుకుందాంలేండి. వాళ్ళకిష్టమైన చోట మంచి హాస్టల్లో పెట్టించి ఓపికున్నంత వరకు చదివిద్దాం. ఆ కుటుంబానికి ఏ లోటు రాకుండా ఏర్పాటు చేద్దాం. ఆ పూచీ నాది అన్నాడు సుబ్బారావు గారు తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు. ఈ మాటలు సాంబయ్య భార్య వినేటట్లుగానే అన్నారు. ఆ మర్నాడే సాంబయ్య పోయినట్టు కబురొచ్చింది విజయవాడకి. ఆ విషయం చెబుతూ, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా ఆలోచించాను సుబ్బారావు గారు. పిల్లాణ్ణి హాస్టల్లో పెట్టి చదివించటం, జీవితాంతం వాళ్ళు నిశ్చింతగా బతకడానికి ఏర్పాట్లు చేయడం చిన్న సాయమేమీ కాదు. కానీ మీలాంటి వాళ్ళు చేయదగ్గది, మీలాంటి వాళ్ళు మాత్రమే చేయగలిగిన కార్యం ఒకటుంది సార్ అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. ఏంటో చెప్పండి, తప్పకుండా చేద్దాం వీలైతే అన్నారు సుబ్బారావు గారు. జువైనల్ డయాబెటీస్కి ఒక విరుగుడు ఉంది సార్. స్టెమ్ సెల్స్తో చికిత్స మంచి ఫలితాలనిస్తుంది. పిల్లలు ఊడిపోయే పాలదంతాలను ఊడిపోవడానికి ఒక 10 రోజుల ముందే తీసి భద్రపరిస్తే భవిష్యత్తులో వచ్చే పెద్ద రోగాలకి చికిత్స చేయడం చాలా తేలికవుతుంది. పాలదంతాల్లో మూలకణాల ద్వారా ఈ వైద్యం సాధ్యమేనని రుజువయింది. దంతాల పల్సులో ఉండే మూలకణాలని 30-40 ఏళ్ల వరకు భద్రపరిచే ల్యాబులు ఇప్పుడు ఇండియాలో ఢిల్లీ, ముంబై, పూణే వంటి నగరాల్లో పనిచేస్తున్నాయి. మా కొలీగ్ ఒకతను వాళ్ల పాప పాలపళ్ళు అలాగే ముంబై బ్యాంకులో డిపాజిట్ చేయించానని చెప్పాడండి అని చెప్పారు శ్రీనివాస్ గారు. సుబ్బారావు గారికి ఈ ఆలోచన బాగా నచ్చింది. కంపెనీ తరఫు నుంచి పంపించిన వైద్యులు ఢిల్లీ బ్యాంక్ పని విధానాన్ని పరిశీలించి సమర్పించిన పత్రంలో మరిన్ని అనుకూలమైన వివరాలున్నాయి. మూలకణాలు శరీరంలో కొన్ని భాగాల్లో ఎక్కువగా, కొన్ని భాగాల్లో తక్కువగా ఉంటాయి. దంతాల వంటి వాటి నుంచి ఒక 2-3 మూలకణాలను రాబట్టినా చాలు. వాటి ద్వారా కొన్ని లక్షల కణాలని సృష్టించవచ్చు. శరీరంలో పాడైన భాగాలను ఈ కణాలు వాటికవే బాగు చేసుకుంటాయి. బొడ్డుతాడు నుంచి మూలకణాలను సేకరించే విధానం చాలా కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్నదే. ఆ అవకాశం లేని వాళ్ళు నిరాశపడనవసరం లేదంటున్నారు ఇప్పుడు. పాలదంతాల విషయంలో తగిన జాగ్రత్త పడితే ఫ్యూచర్లో బోన్ మ్యారో, కిడ్నీల వంటి వాటికి సమస్యలొస్తే పరిష్కరించుకోవడం తేలికవుతుంది. దంతాల నుంచి మూలకణాలను సేకరించి భద్రపరిచే స్టెమైడ్ బయోటిక్స్ సంస్థలు ఢిల్లీలో లాగా ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్నా విభజనానంతరం ఏర్పడ్డ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఏర్పడలేదన్న విషయం సుబ్బారావు గారిలో మరింత ఉత్సాహం పెంచింది. సాంబయ్య కొడుక్కి 6 ఏళ్లే. అతగాడి పాలపళ్లను గనక భద్రపరిస్తే భవిష్యత్తులో వాడికొచ్చే జువైనల్ డయాబెటీస్కి చికిత్స అందించటం సాధ్యమవుతుంది. ఆ రకంగా సాంబయ్య రుణం మనం తీర్చుకున్నట్లు ఉంటుంది అంది సుబ్బారావు గారి సతీమణి ఆ విషయాలన్నీ భర్త నోట విన్న తర్వాత. నిజమే కాని అది కాస్త ఖరీదైన వ్యవహారంలాగా ఉందే. ప్రారంభంలోనే 60,000 వరకు వసూలు చేస్తున్నాయి ల్యాబులు. ఆ పైన మళ్లీ ఏడాదికో 6-7 దాకా రెన్యువల్ ఫీజులు అన్నారాయన. సుబ్బారావు గారిలో వ్యాపారస్తుడి మదనను పసిగట్టింది ఆయన సతీమణి. సాంబయ్య మనింటి దీపాన్ని నిలబెట్టాడండి. అతని ఇంటి దీపం కొడిగట్టకుండా చూసే పూచి మనకు లేదా? మనకింత ఉంది, ఏమీ చేయలేమా అనడిగింది భర్తని. భార్యదే కాదు, భర్తది చివరికి అదే ఆలోచన అయ్యింది. సుబ్బారావు గారికి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏం చెయ్యాలో సమాధానం దొరికింది. బోర్డు మీటింగ్లో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో
ప్రపోజల్ని టేబుల్ చేశాడు. సాధారణంగా కన్నవారు బిడ్డ పుట్టగానే వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఆర్థికంగా ఆలోచిస్తారు. కలిగిన వాళ్ళు బ్యాంకులో డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలు ప్రారంభిస్తారు. చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం ముందస్తు ప్రణాళికలు వేసుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యమైన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే స్పృహ మాత్రం ఇంకా మన సమాజానికి అలవడలేదు. పుష్టికరమైన ఆరోగ్యాన్ని అందించినంత మాత్రానే ఆరోగ్య భద్రత కల్పించినట్లు కాదు. ప్రాణాంతకమైన వ్యాధులు వస్తే ఎంత సంపద ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయతే. స్టెమ్ సెల్స్ని సేకరించి భద్రపరిచే ల్యాబులను మన ట్రస్ట్ తరఫున ప్రారంభిద్దాం. ఇదంతా ట్రస్ట్ తరఫున మనం సమాజానికి అందించే ఉచిత సేవా సౌకర్యం అన్న సుబ్బారావు గారి మాటలకి సభ్యులంతా ఆమోదపూర్వకంగా బల్లల మీద చిన్నగా చరిచారు. సుబ్బారావు గారి సంస్థల తరఫున ప్రారంభమైన మూలకణాల సేకరణ భద్రతా ల్యాబు ప్రారంభోత్సవంలో లాంఛనంగా డిపాజిట్ చేయబడిన మొదటి స్పెసిమెన్ సాంబయ్య కొడుకు పాలపళ్ల నుంచి సేకరించిన మూలకణాలే. సాంబయ్య కొడుకు మంచి హాస్టల్లో చేరి చక్కగా చదువుకుంటుంటే సాంబయ్య భార్య మాత్రం ట్రస్ట్ వారి బ్యాంక్ ల్యాబ్లోనే పనికి చేరింది. సమాప్తం. చాలామందికి బొడ్డుతాడుని పదిలపరిచే ల్యాబుల గురించే అవగాహన ఉంది. పాలపళ్ల నుంచి కూడా మూలకణాల్ని సేకరించి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలకి చికిత్స చేయొచ్చు అనే ఒక వినూత్న విషయాన్ని కథ రూపంలో పొందుపరిచి మరీ తెలియపరిచారు రచయిత. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, వినోదాత్మక, సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథపై, కథనంపై మీ అభిప్రాయాలను తప్పకుండా కమెంట్ రూపంలో తెలియపరచండి. ధన్యవాదాలు.